నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ ఇలాంటి దర్యాప్తు సంస్థల్ని ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు పాలనలో ఉండేటువంటి ప్రభుత్వాలు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా? బీజేపీ మిత్రపక్షాలు పాలన సాగించేటువంటి అక్కడ అవినీతి అనేటువంటిది ఈ రోజున లేదా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నాయి. కేవలము రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతోనే నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ద్వయం ఈ విధమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. యూపీఏ 1 అదేవిధంగా యూపీఏ 2 రెండు కాంగ్రెస్ నేతృత్వంలో పాలన సాగించేటువంటి సమయంలో ఆ ప్రభుత్వాల మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాల మీద, ఆ మిత్రపక్షాల నాయకుల మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా కేసులు దర్యాప్తులకి వెనకాడలేదు. అంటే తన సొంత పార్టీ నాయకులను కూడా ఆ విధంగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో లేదు. మరి బీజేపీలో ఎంతమంది బీజేపీ నాయకులు ఈ విధమైనటువంటి సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి వీళ్ళ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు? కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా సిబిఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటూ ఇతర పార్టీల్లోంచి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఆ కేసులు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, ముందుకు సాగనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్నేమనాలి? అదే క్రమంలో కొంతమంది తనకు రాజకీయంగా సహకరించేటువంటి, సపోజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సిబిఐ, ఈడీ కేసుల యొక్క దర్యాప్తు ముందుకు సాగకపోవటానికి బీజేపీ పరోక్ష సహకారం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ప్రతిపక్షాల నుంచే కాదు ప్రజల నుంచి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచినా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును సిబిఐ పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు? సిబిఐ పంజరంలో చిలకలా వ్యవహరిస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడే దానికోసమే ఈ రోజున సిబిఐని ఈ విధంగా ఉపయోగిస్తుందనేటువంటి విమర్శల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెరుగుతుంది అని అంటే, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అదేవిధంగా సిబిఐ దాడులు చేయటము, ఆయన మీద కేసులు నమోదు చేయటం, కొద్ది రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తారేమో, అదేవిధంగా కేజ్రీవాల్ తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ప్రకటన కూడా చేయటం అనేటువంటిది ఒక సంచలనం రేపినటువంటి అంశమే. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటం ద్వారాగా ఒక రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఎలాంటి పార్టీ మీద ఈ రోజున అవినీతి ఆరోపణలు రావటం అనేటువంటిది నిజంగా అలాంటి మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందా లేదా? లేదు అని అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఈ రోజున దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని నియంత్రించడం కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ విధమైనటువంటి సిబిఐ, ఈడీని ప్రయోగిస్తుందనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఏ కృష్ణారావు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ప్రతి వారము ఆయన ఇండియా గేట్ పేరుతో ఆ వారంలో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తారు. ఈ వారంలో ఆయన నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన రానున్నటువంటి ఎన్నికలకి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాను నిర్ణయించుకున్నారు. బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా 2024కి
అవినీతి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం ఇది బీజేపీ ఎజెండా కాబోతోంది అనేటువంటిది ఆయన ప్రస్తావన చేశారు తన వ్యాసంలో. కృష్ణారావు గారు నేతి బీర వంటి నీతి శతకం అంటూ టైటిల్తో రాసినటువంటి ఈ వ్యాసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అనేక ప్రశ్నలని సంధించింది. ఆయన నేరుగా ప్రశ్నించినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇది కేవలము ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే ఉంటున్నాయా, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలని నేరుగా కోట్ చేశారు తన వ్యాసంలో కృష్ణారావు గారు. కర్ణాటకలో ఏ ఫైలు కదలాలన్నా కూడా అవినీతిమయం అని అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఒక బెయిల్ నిరాకరించడం అనేటువంటి అంశంలో కోర్టు బెంచ్ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను గిన మనం గమనించవచ్చు. ఆ అంశాన్ని ప్రస్తావన చేశారు. అదే క్రమంలో యూపీ ఉత్తరప్రదేశ్లో 74% మంది ముడుపులు చెల్లించకుండా పనులు జరగటం లేదని ప్రజలు చేసినటువంటి వాళ్ళ అభిప్రాయ వ్యక్తీకరణ. అదేవిధంగా మధ్యప్రదేశ్లో 55% మంది అవినీతి మీద ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ స్వరాష్ట్రము, అదేవిధంగా అమిత్ షా స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఈ విధమైనటువంటి అవినీతి జరుగుతుందని 54% మంది మాట్లాడినటువంటి పరిస్థితి ఒక సర్వేలో చాలా స్పష్టంగా తేలినటువంటి అంశం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ డేటా ప్రకారంగా భారతదేశము అవినీతిలో 85వ స్థానంలో ఉంది. ఈ మొత్తం కూడా ఎక్కడా కూడా ఆరోగ్యం, అదేవిధంగా విద్యారంగము, ప్రజలకు సంబంధించినటువంటి సేవల విషయాల్లో ఎక్కడా కూడా ఈ రోజున అవినీతి లేకుండా అసలు పాలనే సేవలే దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్నేమనాలి అనేటువంటి ఒక ప్రశ్నలు ఆయనైతే లేవనెత్తారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, నిజంగా బీజేపీ అనేటువంటిది ఒక గురువింద నీతిని ఈ రోజున ప్రదర్శన చేస్తుంది. తనకు ఉన్నటువంటి నలుపుని ఈ రోజున బయట పెట్టకుండా ఎదుటి వాళ్ళకు సంబంధించినటువంటి మచ్చలను ఈ రోజున ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఈ రోజున బీజేపీ చేస్తుంది. ఏ విధంగా బీజేపీ ఈ విధమైనటువంటి కరప్షన్ని వ్యవస్థీకృతం చేసింది అనేటువంటి విషయాలను కూడా ఆయన కూలంకుషంగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి అవినీతి విషయంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్తో పాటు మిగతా పక్షాలన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు కొన్ని బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఆ ఆరోపణలు నిరూపించడంలో కానీ బీజేపీ అవినీతి చేస్తుందనేటువంటి విషయాల్లో ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకువెళ్ళి బీజేపీకి వ్యతిరేకంగా అవినీతి ముద్ర వేయటంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా విఫలమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కృష్ణారావు ప్రస్తావన చేశారు. దానికి 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించినటువంటి అవినీతి అంశాల ఆరోపణలు ప్రస్తావన చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో నిరూపించలేక చతికిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? బీజేపీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఎందుకు నిరూపించలేక ప్రతిపక్షాలు వైఫల్యం చెందుతున్నాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని పటిష్టమైనటువంటి విమర్శలు చేసేటువంటి దిశగా వెళ్ళాలి అనేటువంటి ఒక సూచన కూడా ఆయన చేశారు. అయితే ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఉదాహరణలు కూడా ఆయన ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి కర్ణాటక సంబంధించి ఒక లింగాయత్తు మఠాధిపతి చేసినటువంటి ఆరోపణలను ప్రస్తావన చేశారు. వాళ్ళ మఠానికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్ను తీసుకోవాలి అంటే 30% లంచం ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వానికి అని నేరుగా ఆ మఠాధిపతి చేసినటువంటి ప్రస్తావన. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి అవినీతి ఉంటే ఇది మాత్రము బీజేపీ నాయకులకి కనపడటం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. అయితే అసలు కీలకమైనటువంటి అవినీతి అసలు ఎక్కడుంటుంది? ప్రధానమైనటువంటి అవినీతి అంతా కూడా
రాజకీయ నాయకుల దగ్గర ఉంది అనేటువంటిది ఈ రోజున అనేక సర్వేలు చెబుతున్నటువంటి అంశం. 65 నుంచి 70% వరకు ఈ విధమైనటువంటి అవినీతి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రోజున ఎన్నికల సమయాలలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి, ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే 25 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు 2024 ఎన్నికల నాటికి వచ్చింది. అదే ఒక పార్లమెంట్ అభ్యర్థి అయితే 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలనేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో నిలబడేటువంటి వాళ్ళు ఇంత లక్షలు కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు పెడుతుంటే, మరి వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత వాటిని సంపాదించుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తారా, చేయరా? మరి ఖచ్చితంగా అవినీతి జరుగుతుందా, జరగదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల అసెంబ్లీకి ఉండొచ్చు, రేపొద్దున ఇంకొక రాష్ట్రంలో, చిన్న రాష్ట్రాల్లోనో లేకపోతే కొంచెం ఉత్తరాదిలో ఉండేటువంటి బీహారు ఇలాంటి కొద్ది రాష్ట్రాల్లో, ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి రాష్ట్రాలు, ప్రజల దగ్గర కొంతగా ఇబ్బందులు ఉండేటువంటి రాష్ట్రాల్లో అక్కడేమో ఒక్కొక్క నియోజకవర్గంలో 5 కోట్లు, ఇప్పుడు 25 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అసెంబ్లీ నియోజకవర్గానికి, మిగతా చోట్ల 4-5 కోట్లకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ అవినీతిని నిరోధించేదానికోసం, ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చేదానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు ఎన్నికల సంస్కరణల కోసం ఈ రోజున ప్రయత్నాలు జరగటం లేదు? ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అపరిమితమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా నిరోధించటము, కార్పొరేట్ పాలిటిక్స్ను నిరోధించేటువంటి ప్రయత్నాలని, అందుకు అనుగుణంగా పార్లమెంట్లో బిల్లులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకురావటం, ఎందుకు చేయటం లేదనేటువంటిది కృష్ణారావు వేసినటువంటి ప్రశ్న. ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కీలకమైనటువంటిది. బీజేపీ ఒక క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా కృష్ణారావు బయటపెట్టారు. ఇది బహిరంగ అంశమే అయినప్పటికీ కూడా ఆయన పిన్ పాయింటెడ్గా స్పష్టం చేస్తూ ఈ వ్యాసంలో రాశారు. అదేమిటి అని అంటే, బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ఈ ఎన్నికల బాండ్లు అనేటువంటి అంశాన్ని 2017లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు, ఎన్నికల బాండ్లు తీసుకునేటువంటి అంశం సంబంధించినటువంటిది, ఇది పూర్తిగా క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశం. అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏకి కార్పొరేట్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకోవటం కోసం దీనికి ఎస్బీఐ బ్యాంకు ద్వారాగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆమోదం తెలియజేసి, ఈ విధమైనటువంటి దీని ద్వారాగా రాజకీయ పార్టీలకు అన్నిటికీ వచ్చేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి బాండ్లలో 95% కేవలం బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకే వచ్చినాయి నిధులు. మరి అంటే ఇది క్విడ్ ప్రోకో కదా, ఇది అవినీతి కాదా? దీన్ని మాత్రం మీరు ప్రశ్నించడానికి వీల్లేదా ప్రజలు అనేటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు కృష్ణారావు. దీనికి నరేంద్ర మోడీ ఏమి సమాధానం ఇస్తారు ప్రజలకి? ఈ విధమైనటువంటి అవినీతికి కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టారు. 2014 ముందు ఏదైతే అప్పుడు ఏదైతే ఉప ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉందో, 2017లో ఉప ఎన్నికలు జరిగిన 6 రాష్ట్రాల్లో, ఈ 6 రాష్ట్రాలు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఎస్బీఐ నుంచి ఒక పోర్టల్ని ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసి దాని ద్వారా ఎన్నికల బాండ్లను వచ్చేటువంటి విధంగా చేయటంలో ఆ రోజున పెద్ద మొత్తంలో విదేశీ సంస్థల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి కూడా బీజేపీ నిధులను సేకరించింది. మరి ఇది అవినీతి కాదా అనేటువంటి విషయం ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. మరి 2014 నుంచి 22 వరకు ఎంత మేరకు ఈ విధమైనటువంటి అవినీతిని నిరోధించగలిగారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన వేశారు. అయితే కీలకమైనటువంటి ఒక ప్రస్తావన ఏమిటి అంటే, 2013లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం లోక్పాల్ బిల్లుని ఆమోదిస్తే దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని వ్యవస్థీకృతము చేసినటువంటి పరిస్థితిని కూడా వివరించారు. అయితే ఈ లోక్పాల్ బిల్లు ఆధారంగా ప్రధానమంత్రితో పాటు
కీలకమైనటువంటి కేంద్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల మీద ఎంతమంది మీద విచారణలు జరిపారు? ఎందుకు విచారణ జరపలేకపోతున్నారు? కేవలం చిన్న చిన్న అవినీతికి సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే ఈ రోజున పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ కూడా దానికి ఎవరైతే జడ్జీలుగా నియమించినటువంటి వాళ్ళు ఉన్నారో, మాజీ ప్రధాన న్యాయమూర్తి, అలహాబాదు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోస్లే ఆయన్ని నియమిస్తే దీంట్లో నేను చేసే పనేం లేదయ్యా, ఏం లేదని చెప్పేసి 6 నెలల్లోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సభ్యత్వానికి అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. ఇక లోక్పాల్లో మిగిలినటువంటి 4 న్యాయమూర్తుల్లో కూడా 2 పదవులు 2 ఏళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఉన్నా కూడా భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వము ఆసక్తి చూపించటం లేదు. అంటే కేవలము మేము ఈ లోక్పాల్కు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పుకోవటమే తప్ప, ఇది నేతిబీరలో నెయ్యే తప్ప ఎక్కడా కూడా వాస్తవంలో నిజాయితీ అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఈ విధమైనటువంటి అవినీతిని ప్రశ్నించడం కానీ, అవినీతిని నిరోధించడం కానీ అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతున్నటువంటి అంశం. నరేంద్ర మోడీ అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇద్దరు. వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వీళ్ళిద్దరికీ మరో 2 అంబానీ, ఆదాని, ఈ కార్పొరేటు సంస్థలు. అంటే 2 గుజరాత్ పాలకులు, మరి 2 గుజరాత్కు సంబంధించినటువంటి కార్పొరేట్లు. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించి 2 గుజరాత్కు సంబంధించినటువంటి పాలకులు అమ్ముతుంటే 2 గుజరాత్కు సంబంధించినటువంటి కార్పొరేట్లు ఈ రోజున కొనుగోలు చేస్తున్నారు అనేటువంటిది ఈ రోజున భారతదేశంలో స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. ఈ రోజున కార్పొరేట్లకు భారతదేశాన్ని దారాదత్తం చేయటం అనేటువంటిది ఇప్పుడు ఇంతకన్నా అవినీతి ఇంకేముంది అనేటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నీరవ్ మోడీ దగ్గర నుంచి అదేవిధంగా విజయ్ మాల్యా వరకు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి ఈ విధమైనటువంటి అవినీతి పనులను తీసుకొచ్చేదాని ప్రయత్నాలు ఏమున్నాయి? అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే 2014 ఎన్నికలకు ముందు మేము నల్లధనాన్ని తీసుకొస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఈ నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చారు, ఎన్ని కోట్లు ప్రజల పేదలకు సంబంధించినటువంటి ఈ రోజున ఖాతాల్లో వేశారు అనేటువంటి ప్రశ్న కూడా ఈ రోజున ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలము పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం కూడా ఆ రోజున నల్లధనాన్ని నిరోధించడం కోసమే అని చెప్పారు. కానీ తీరా వచ్చేసరికల్లా మొత్తము పెద్ద నోట్ల రద్దు అయినాయి. ఇప్పుడు మళ్ళీ 2000 నోట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్ని డబ్బులు కూడా బ్యాంకుల్లో మళ్ళీ కూడా వాటిని వైట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల నుంచి. అంటే నల్లధనం లేదు, ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఉపయోగం జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. అవినీతి నిరోధంలో ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందటమే కాకుండా ఈ రోజున అదే ఒక ఆయుధంగా వచ్చే ఎన్నికలకు తీసుకోవటం అనేటువంటిది స్వతంత్ర దినోత్సవం రోజున ఆయన నరేంద్ర మోడీ ప్రసంగంలో కనపడినటువంటి అంశం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం అంటే కుటుంబ పాలనకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీల మీద ఈ రోజున ఆరోపణలు చేసేటువంటి విధంగా ఆ పార్టీలు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నాయి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నాయి, కుటుంబ సభ్యులకు మేలు చేసేటువంటి విధంగా ఈ రోజున అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము ఈ ఎజెండాతో బీజేపీ పార్టీ 2024 ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అవినీతి తాను చేసేటువంటి అవినీతి కానీ తమ మిత్రపక్షాలు చేసేటువంటి అవినీతిని కానీ ఈ రోజున కప్పిపుచ్చుతూ ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులు చేసేటువంటి అవినీతి మీద ఈ రోజున మాట్లాడుతున్నటువంటి బీజేపీ యొక్క ఈ గురువింద రీతిని దేశ ప్రజలందరూ అర్థం చేసుకుంటారనేటువంటి విధంగా ఆలోచించడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. అందుకనే కృష్ణారావు గారు ఇచ్చినటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ వ్యాసాన్ని ఇప్పుడు పొలిటికల్ పాయింట్లో మీ ముందు చర్చించడం జరిగింది. ఇది ఈ రోజున పొలిటికల్ పాయింట్. థ్యాంక్ యూ. మీ చివరి కృష్ణాంజనేయ.